ఈ పెద్ద మనిషి మొన్నటిదాకా చిరంజీవి అనే ఒక వ్యక్తి రకరకాల రంగులు వేసుకున్నాడు. అది సినిమాలో ఒక క్యారెక్టర్ చేయడం, మళ్ళీ ఇంకొక సినిమాలో ఇంకొక క్యారెక్టర్ చేయడం తప్పులేదు. అతను పెద్ద ఒక యాక్టర్ అండ్ ఇండియన్ సినిమాలో మంచి అవార్డులు రివార్డులు అందుకున్న ఒక వ్యక్తి కనీసం పర్సనల్ క్యారెక్టర్ సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయాడు. సినిమాలో అద్భుతంగా నటించవచ్చు, కానీ నిజ జీవితంలో కూడా నటించడం చిరంజీవి ఫ్యామిలీలో కొంతమందికి అయింది. మరి చిరంజీవి ఫ్యామిలీలో ఉన్న అల్లు అర్జున్ ఈరోజు దేశ స్థాయిలో అలాగే ప్రపంచ స్థాయిలో కూడా తన గుర్తింపుని తెచ్చుకున్నాడు. అంటే ఐ థింక్ జపాన్ అలాంటి దేశాల్లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అసలు కేరళలో అయితే చెప్పక్కర్లేదు, అల్లు అర్జున్ కి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు చిరంజీవి అంటే ఎవరు పట్టించుకునే రోజులు ఎప్పుడో పోయినాయి. చిరంజీవి కమెంట్స్ కానీ లేకపోతే చిరంజీవి యాక్టింగ్ కానీ ఇప్పుడు ఆయన్ని భుజాల మీదకి ఎక్కించుకునేవాడు ఒకడూ లేడు. ఎందుకంటే ఆయన పర్సనల్ గా అనేకమైన తప్పులు చేయడం వల్ల అతను డబ్బుండి ఉండొచ్చు, లేకపోతే ఉపాసన వాళ్ళ కోడలు అయి ఉండొచ్చు, లేకపోతే రామ్ చరణ్ వాళ్ళ కొడుకు అయ్యుండి ఉండొచ్చు. చిరంజీవి అనే ఒక వ్యక్తికి ఖచ్చితంగా ఒక క్యారెక్టర్ అనేది ఉండాలా? ఒక బాధ్యత ఉందా? ఒక ఏజ్ వచ్చింది కదా, ఒక ఏజ్కి తగ్గట్టయినా బిహేవ్ చేయడం వస్తుందా? అంటే వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయకపోతే ఇన్ని మాటలు మాట్లాడాలా శ్రీరెడ్డి అంటే? కాదండి. నువ్వు ప్రజారాజ్యం పెట్టుకున్నావు, కాంగ్రెస్ లో కలిపేశావు, కాపుల తరపు నుంచి పోరాడతానన్నావు, నేను రాజకీయాలకి అసలు నాకు సంబంధం లేదు, నేను కమెంటే చేయనన్నావు. అలాంటప్పుడు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చావు? ఎందుకు కాంగ్రెస్ లో కలిపేశావు? మళ్ళీ ఇప్పుడు ఎందుకు రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు? నీకన్నా బుద్ధి జ్ఞానం ఉందా, లేకపోతే వినడానికి మాకు లేదనుకుంటున్నావా? మాకైతే అర్థం కావట్లేదు చిరంజీవి. నువ్వు వచ్చి మాట్లాడుతావు, మా తమ్ముడికి సపోర్ట్ చేయండి, నేను 5 కోట్లు ఇచ్చాను కాబట్టి మీరు, అసలు నువ్వు ఏ రోజు ఒక 5 పైసలు తీసి ఖర్చు పెట్టను నువ్వు. నేను ఈవెంట్కి ఫ్రీగా వస్తా, దాని మీద ఎంత కలెక్ట్ అవుతుందో మీరు కలెక్ట్ చేసుకోండి అని చెప్పే నువ్వు, పిల్లికి బిచ్చం పెట్టను నువ్వు ఈ రోజు నీతి సూత్రాలు వల్లిస్తే, కాపు అని ఒక ట్యాగ్ తగిలించుకుని ప్రపంచానికి ఏదో మెసేజ్లు ఇస్తే ఎవడు వింటాడు? ఎందుకు వినాలి? న్యూట్రల్ గా ఉండు, గౌరవం కాపాడుకో. నువ్వు ప్రపంచానికి ఇవేమి ఇవ్వద్దు. నువ్వేం చెప్పావు? నీతి సూత్రాలు, నీతి సూక్తులు. నాకు సంబంధం లేదు పాలిటిక్స్. నన్ను అడగద్దు ఈ క్వశ్చన్స్. 10 సార్లు చెప్తున్నాను నేను, నాకు అవసరం లేదు అని చెప్పావు. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావు? ఒక మాట మీద నిలబడే మనస్తత్వం లేదా నీకు? కనపడరు మీరు, కానీ మీకు క్యాస్ట్ ఫీలింగ్స్ ఎంత ఉంటాయంటే అంత ఉంటాయి. ఒకప్పుడు చంద్రబాబుని తిట్టిన ఈ చిరంజీవి ఈరోజు చంద్రబాబు గొప్పోడంట, కూటమి చాలా బాగుందంట. నువ్వు ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నావు? ముద్రగడ వచ్చారు కాబట్టి మీ తమ్ముడు ఎక్కడ ఏమైపోతాడో రేపొద్దున నువ్వు కూడా ఈ పవన్ కళ్యాణ్, ఈ పావలగాడు ఏదైనా నిలబెట్టేస్తాడేమో, గవర్నమెంట్ నిలబెట్టేస్తాడేమో, పెట్టేస్తాడు. 20 సీట్లకి 21 సీట్లకి కూడా ఎవడైనా ముఖ్యమంత్రి అవుతాడా? బుద్ధి లేదు. అంటే చంద్రబాబు గారు ఏమన్నా పుట్టుకుమంటే పవన్ కళ్యాణ్ గారిని నిలబెడదామనా? ఏమన్నా ఆలోచనలు ఉండొచ్చు, క్రిమినల్ బ్రెయిన్లు ఉంటాయి కదా మీ వెనకాల. ఇదేదైనా థాట్స్ పెట్టుకుని మీ ఓడికి సపోర్ట్ చేస్తున్నారా? ఆడికి ఏమన్నా మెంటల్లీ అసలు ఏమన్నా నిలబడుతుందా? ఒక మాట మాట్లాడేది ఏమన్నా అర్థం ఉంటుందా? ఆడేమన్నా మాట్లాడుతున్నాడా? నా ప్రభుత్వం వస్తే నేను ఇది చేస్తాను అని చెప్పేసి జగన్ లాగా తొడగొట్టేమన్నా చెప్తున్నాడా? చెప్పలేకపోతున్నాడు. ఆడేం చెప్తాడు 24 గంటలు? జగన్ నిన్ను దింపుతా, జగన్ నిన్ను ఇలా చేస్తా, జగన్ నీ ప్రభుత్వం నచ్చట్లా, జగన్ నా పెళ్ళాలని అంటావా? నీ బతుకు ఇదే కదరా పావలాగా. ఇలాంటి మెగా కుటుంబాన్ని ప్రజలేదో నమ్మేస్తారు. అరే నువ్వు నిజంగా చిరంజీవిగా నువ్వేదో పెద్ద నిలబడతావు, కాపుల పరువు తీకోకుండా కాపుల్లో ఒక పెద్ద నాయకుడు అవుతాడు, రంగా తర్వాత చిరంజీవి అన్న మన కాపుల పరువు నిలబెడతాడు అంటే నువ్వేం చేసుకున్నావు? చిరంజీవిగా ఢిల్లీ వెళ్ళి కనీసం నీ కార్యకర్తలకు గాని, నీ ఎమ్మెల్యేలకు గాని, లేకపోతే నీకు డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళకి గాని ఒక్క మాట చెప్పకోకుండా కాంగ్రెస్ లోకి తీసుకెళ్లి కలిపేసావు ప్యాకేజీలు తీసుకుని.
నీ బతుకు ఒక ప్యాకేజు, నీ తమ్ముడు బతుకు ఒక ప్యాకేజు. మీ బతుకులు జనాల కోసమో కాపుల కోసమో కాకోకుండా మీ ఉద్యమాలు లేకపోతే మీ పార్టీలు కేవలం మీ ప్యాకేజీల కోసమే మీరు పార్టీలు పెడతారు. ఈరోజు కాపులు పరువు తీయడానికి, కాపులు రెచ్చగొట్టడానికి మీ వాయిస్ను ఉపయోగిస్తారు తప్ప వాళ్ళకి బ్రెయిన్ ఉపయోగించేలాగా చేయరు. కాపు ఫీలింగ్ బ్లడ్ లో ఉంటది, కానీ కాపుల కోసం నిలబడదాం, కాపుల కోసం పోరాడదాం ఆ బుద్ధి మాత్రం ఉండదు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.